ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే ఈ మధ్య కాలంలో మనకు మేజర్ ప్రాబ్లం వస్తుంది, స్టోరేజ్ ప్రాబ్లం అనమాట. లైక్ దిస్ మీ దగ్గర 128 GB ఉన్నా, లైక్ దిస్ 64 GB ఉన్నా, ఆ స్టోరేజ్ అయితే మనకు సరిపోవడం లేదనమాట. అలాంటప్పుడు మీరు ఎలాంటి ఫైల్స్ని డిలీట్ చేయకుండానే మీ యొక్క స్టోరేజ్ని మీరు అన్లిమిటెడ్గా ఏ విధంగా ఖాళీ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. ఇంతో పాటుగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు చాలా సూపర్గా యూజ్ అవుతాయి కాబట్టి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు మూడు ట్రిక్స్ని పరిచయం అనేది చేస్తాను. దీని ద్వారా మీ మొబైల్లో ఉండే స్టోరేజ్ని మీరు నెక్స్ట్ లెవెల్లో ఖాళీ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా అని చెప్పేసి మీకు సంబంధించిన ఒరిజినల్ ఫైల్స్ని మీరు ఒక్కటి కూడా డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పే టెక్నిక్ని మీ యొక్క మొబైల్లో మీరు యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ యొక్క సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు యాప్ సెక్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. పైగా చూసుకోవచ్చు మనం డైలీ ఎన్ని రకాల యాప్స్ని యూజ్ చేస్తుంటాం, కొత్త అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తుంటాం, పాత వాటిని మనం డేట్ చేస్తుంటాం. కాబట్టి మనకు చాలా స్టోరేజ్ అయితే పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు యాప్ సెక్షన్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకో, సెట్టింగ్లోకి వచ్చిన తర్వాత యాప్ సెక్షన్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు యాప్ మేనేజ్మెంట్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లో మీరు మెయిన్గా తీసుకోవాల్సిన యాప్స్ ఏవేవంటే, మెయిన్గా మీరు ఎక్కువగా ఏ అప్లికేషన్ యూజ్ చేస్తారో ఆ అప్లికేషన్ ఇక్కడ నుంచి అయితే తీసుకోండి. లైక్ దిస్ నేను కెమెరాని ఎక్కువగా యూజ్ అనేది చేస్తాను, లైక్ దిస్. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు స్టోరేజ్లో మీరు క్యాచీ డేటా ఆప్షన్ పేరుతో మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ నుంచి మాత్రం కంపల్సరీగా మీరు ప్రతి ఒక్క దాని యొక్క క్యాచీ డేటాని కంపల్సరీగా ఇక్కడ నుంచి క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు నేను ఫేస్బుక్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు స్టోరేజ్ చూసుకోవచ్చు, యూసేజ్ ఆప్షన్ దాదాపుగా 287 MB ఉందన్నమాట. ఇక్కడ నుంచి మీరు క్లియర్ డేటా అయితే కొట్టద్దు, క్లియర్ క్యాచ్ మాత్రమే కొట్టాల్సి ఉంటుంది అనమాట. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్లో 0% వేరేది ఫేస్బుక్ కావచ్చు ఏదైనా సరే అప్లికేషన్ లాగౌట్ అవ్వకుండానే మనకు కావాల్సిన ఫైల్స్ని మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. లైక్ దిస్ ఫైర్ ఫాక్స్ ఉంది. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు క్యాచీ డేటా ఉంటుంది. దీలా మీరు లైక్ దిస్ నా దాంట్లో చాలా తక్కువ ఉంది, కానీ మీ దాంట్లో మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు చేయరు కాబట్టి, నేను ఎప్పటికప్పుడు చేస్తుంటాను కాబట్టి నాకు ఇలా అయితే చూపిస్తుంది. కానీ మీ మొబైల్లో మాత్రం చాలా హెవీ మొత్తంలో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు క్యాచీ డేటాని మాత్రం కంపల్సరీగా ఇక్కడ నుంచి మీరు మోర్ దెన్ ఇక్కడ చూసుకోవచ్చు స్టోరేజ్ ఆప్షన్లోకి రండి. మెయిన్గా ఫొటోస్ ఆప్షన్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి క్లియర్ క్యాచ్ చేసి కొట్టండి, క్లియర్ డేటా కొట్టద్దు. మెయిన్గా మన యొక్క మొబైల్లో ఉండే ఫైల్స్ అన్ని ఆటోమేటిక్గా ఫొటోస్ డేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తం ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫర్ క్లియర్ క్యాచెస్ మాత్రమే కొట్టండి. ఇలా ప్రతి ఒక్క అప్లికేషన్ యొక్క క్యాచీ డేటాని డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు క్లియర్ అయితే చేసుకోండి. ఇది ఫస్ట్ వన్ స్టెప్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మీరు క్యాచీ డేటా క్లీన్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు మీకు దాదాపుగా మీకు 1 to 2 GB ఇక్కడ నుంచే స్టోరేజ్ అయితే ఫ్రీ అప్ కావడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు చూసుకోవచ్చు 175 GB ఉంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ స్టెప్ ఏంటంటే సింపుల్గా మీరు ఫైల్ మేనేజర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. దీంతో పాటుగా మనం వాట్సాప్ని ఎక్కువగా యూజ్ అనేది చేస్తుంటాం కదా. అలాంటప్పుడు వాట్సాప్లో మనం కొన్ని ఫైల్స్ని షేర్ అనేది చేస్తుంటాం. లైక్ దిస్ అది ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు. అలాంటప్పుడు ఏమవుతాయంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే మన యొక్క ఫైల్స్లోనే అవి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు మీ యొక్క మొబైల్ స్టోరేజ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. డివైస్ స్టోరేజ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మీకు ఆండ్రాయిడ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. దీంట్లో మీకు మీడియా ఫైల్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. దీంట్లో మీకు com.whatsapp పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మీరు వాట్సాప్ని చూస్ అనేది చేసుకోండి. దీంతో పాటుగా దీంట్లో మీకు మీడియా ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీంట్లో మీకు ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాట్సాప్ వీడియోస్ కావచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ మనకు ప్రజెంట్ అయితే వాట్సాప్లో ఉంటాయి, కానీ మనకు సంబంధించిన మనం సెండ్ చేసిన ఫైల్స్ అన్ని మనకు ఇక్కడనే కనిపిస్తుంటాయి అన్నమాట. మనం సెండ్ చేసేస్తాం ఎప్పుడో, కానీ ఇవన్నీ వేస్ట్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే అలాగే ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. చూసుకోవచ్చు దాదాపుగా
ఈ ఫైల్ యొక్క స్టోరేజ్ చూద్దాం. మనము ఇక్కడ నుంచి డీటెయిల్ మనం క్లిక్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 400 MB ఉందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ సెండ్ ఫైల్స్ అన్నింటినీ మీరు ఇక్కడ నుంచి ఒకే ఒక క్లిక్తో మీరు డేట్ అయితే చేసుకోండి. మీకు ప్రైవేట్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వాటిని అలాగే ఉంచేయండి. డ్రాఫ్ట్ ఇకపోతే మెయిన్గా మనకి ఇమేజెస్ అనమాట. ఇమేజెస్లో కూడా మనకు ఇలాగే ఉంటుందన్నమాట. 968 ఫైల్స్ అయితే మనం సెండ్ చేయడం జరిగింది. రిమైనింగ్ వీటిని మీరు ఏమి చేయొద్దు, ఇవి ఇలాగే ఉంటాయి. కాకపోతే మనం సెండ్ చేసిన ఫైల్స్ ఆటోమేటిక్గా మనకు డూప్లికేట్ రూపంలో లోపల అయితే ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మీరు సెండ్ ఫైల్ మనం క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ డేట్ అయితే కొట్టేయండి. దీని ద్వారా చూసుకోవచ్చు మీకు ఎన్ని జీబీల స్టోరేజ్ ఫ్రీ అప్ అవుతుందంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను మీరు రెండు పనులు మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్లో అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ రాగానే ఇప్పుడు చూసుకోవచ్చు దాదాపుగా మనకు చాలా జీబీల స్టోరేజ్ అయితే మనకు ఫ్రీ అప్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ కాకపోతే మీరు నెక్స్ట్ వన్ చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు వీడియోస్ అనమాట. సింపుల్గా ఈ వీడియో సెక్షన్లోకి అయితే వెళ్ళండి. మీరు డైరెక్ట్ వెళ్ళొద్దు. ఇక్కడ నుంచి మీరు లార్జ్ ఫైల్స్ కావాలి మనకు. అలాంటప్పుడు సింపుల్గా ఈ విధంగా మీరు డివైస్ స్టోరేజ్ మనం ఇక్కడనే చేసుకోండి. మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని ఫైల్స్ ఉంటాయి, కానీ వాటి యొక్క పేర్లు ఉండయి, ఏముండయి మనకు క్వశ్చన్ మార్క్ పేరు మాత్రమే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు 2.31 GB కావచ్చు, దీంతో పాటుగా 1.49 GB కావచ్చు. దాదాపుగా ఇలాంటి ఫైల్స్ మీకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు వాటిని మీరు డైరెక్ట్ ఎక్కడ నుంచి డేట్ అయితే చేసుకోండి. డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మనకు స్టోరేజ్ ఇలాగే కనిపిస్తుంది కదా, కాకపోతే మనం పర్మనెంట్గా డేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ఇప్పుడు 175 GB ఉంది కదా, అలాంటప్పుడు దీంట్లో మీకు లాస్ట్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది అనమాట, రీసెంట్లీ డేటెడ్ ఫైల్స్ అనమాట. ఇవి సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు బ్యాకప్ కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేసంటే సింపుల్గా ఈ డేటెడ్ ఫైల్స్ మనకి ఇక్కడ చేసుకొని ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ ఆల్ అయితే కొట్టుకోండి. సెలెక్ట్ ఆల్ కొట్టుకొని డైరెక్ట్ ఇక్కడ నుంచి పర్మనెంట్గా డేట్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు 175 GB నుంచి మనకు ఎన్ని జీబీలో స్టోరేజ్ ఫ్రీ అప్ అవుతుందో మీకే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు చూసుకోవచ్చు 167. వావ్, అసలు అమేజింగ్ అన్నమాట. దాదాపుగా మనకు 3 to 4 GB ఆటోమేటిక్గా పెరగడం జరిగింది కదా. ఇలా మీ యొక్క డివైస్లో మీరు ఎలాంటి ఒరిజినల్ ఫైల్స్ని డిలీట్ చేయకుండానే డైరెక్ట్గా ఇలా అన్నెసెసరీ ఫైల్స్ని మీరు డిలీట్ చేసి నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క స్టోరేజ్ని మీరు ఫ్రీ అప్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.